వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. నర్సరావుపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ మీడియా ప్రజాస్వామ్యానికి ముఖ్యమైన స్తంభమని, విలేకరుల రక్షణకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా వీకోట మండలం దన్నుపురంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి విలేకరి వారణాసి జగన్మోహన్ రెడ్డి హత్యను ఖండిస్తూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయని తెలిపారు. జర్నలిస్టులు సమాజానికి సేవ చేస్తూ ఎదుర్కొనే ప్రమాదాలను గుర్తు చేసి వారిని కాపాడుకోవటం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాకు పూర్తి మద్దతు అందిస్తుందని హామీ ఇచ్చారు. ధన్యవాదాలు. ఏదైతే ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు గారు ఇచ్చిన హామీ ప్రకారం ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలను ఇస్తామని చెప్పి మరి ప్రభుత్వ పరంగా, ఉమ్మడి కూటమి పరంగా మేము అనౌన్స్ చేయడం జరిగింది. దాంట్లో ఇప్పటికీ దాదాపు 8 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరంలో 2 సార్లు మెగా జాబ్ మేళా పెడతాం జరుగుతుంది. మరి పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సరావుపేటలో ఇప్పటికి 5 సార్లు జాబ్ మేళా పెట్టడం జరిగింది. నిన్న ఎస్ఎస్ఎన్ కాలేజీలో మరి ప్రభుత్వం ఆదేశాల మేరకు స్కిల్ డెవలప్మెంట్ మరి అధికారుల అండదండలతోటి మరి ఎస్ఎస్ఎన్ కాలేజీలో సుబ్రాయ్ గుప్తా గారు, అదేవిధంగా విజయ్ కుమార్ గారు, కపిల విజయ్ కుమార్ గారు ఇద్దరు ఆధ్వర్యంతో నిన్న మెగా జాబ్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. దాదాపు 1200 మంది మరి స్టూడెంట్స్ దానికి హాజరవ్వడం జరిగింది. మరి దాదాపు 35 కంపెనీలు, మరి మల్టీనేషనల్ కంపెనీస్ ఇవన్నీ కూడా కార్యక్రమంలో అటెండ్ అయ్యి పిల్లల్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో 15,000 రూపాయల ఉద్యోగాల నుంచి దాదాపు 50,000 రూపాయల ఉద్యోగాల దాకా మరి ఇంటర్వ్యూలు జరగడం జరిగింది. దాంట్లో 45 మందికి 50,000 రూపాయల ఉద్యోగాలు రావడం జరిగింది. ప్రతి వ్యక్తికి 45 మందికి ప్రతి నెల 50,000 రూపాయలు జాబు శాలరీ. అదేవిధంగా 15,000, 18,000, 20,000, 25,000 రూపాయల జాబ్స్. టోటల్గా మొత్తం మీద 420 మందికి నిన్న జాబ్ కార్డులు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. చాలా సక్రమంగా, విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని మరి విజయ్ కుమార్ గారు, సుబ్రాయ్ గుప్తా గారు, కలెక్టర్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ అధికారులు అందరూ కూడా హాజరయ్యారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాలని ఏర్పాటు చేసి మరి చదువుకునే బిడ్డలు చాలామంది మరి గ్రామాల నుంచి వస్తుంటారు, రైతు కుటుంబాల నుంచి వస్తుంటారు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా జాబ్లో చేరాలి, ఖాళీగా ఉండటానికి వీల్లేదు. 15,000 రూపాయలు జాబ్ వచ్చినా కానీ వెంటనే జాయిన్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ ప్రమోషన్ కోసం, ఇతర జాబ్స్ కోసం మనం దాంట్లో ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఈ జాబ్స్ చేయాలని కార్యక్రమంలో మేము విద్యార్థులందరూ కూడా చెప్పడం జరిగింది. విద్యార్థులందరూ కూడా అన్ని విధాల ఏసీలను ఏర్పాటు చేశాము, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా గౌరవంగా చూసుకొని వాళ్ళకి అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి 9:30 గంటలకు, ఉదయం 10ంటికి మొదలైతే రాత్రి 9:30 గంటలకు ఇంటర్వ్యూలు మొత్తం అయిపోయినాయి. దాంట్లో 412 మందికి మరి జాబ్ కార్డులు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా ప్రభుత్వ పరంగా కలెక్టర్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్ అధికారులు, అదేవిధంగా ఎస్ఎస్ఎన్ కాలేజీ చైర్మన్ గారు కపిల విజయ్ కుమార్ గారు, సుబ్రాయ్ గుప్తా గారు ఇద్దరు కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. మరి ఉదయం సాయం దాకా చాలా చక్కగా కాలేజీ యాజమాన్యం మొత్తం కూడా ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మీడియా సోదరులందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని దాన్ని పారదర్శకంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా నిన్న ఎంపీడీఓ ఆఫీసులో గ్రామాల్లో స్వచ్ఛ రథాలని, దాదాపు 26 రథాలని మరి ప్రభుత్వ పరంగా స్వచ్ఛ ఆంధ్ర నుంచి, మరి స్వచ్ఛ భారత్, స్వచ్ఛాంధ్ర కార్పొరేట్ నుంచి కూడా ఈ స్వచ్ఛ రథాలని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాదాపు 26 రథాలని ప్రతి గ్రామానికి 1-2 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గడిచిన నెలలో కూడా 12 స్వచ్ఛ రథాలను కూడా మరి ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది. చెత్త చెదారాన్ని ఎత్తివేసి గ్రామాలు శుభ్రంగా ఉండటానికి అన్ని విధాలా ఏర్పాటు చేస్తున్న ఈ ప్రభుత్వానికి మరి తప్పనిసరిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా మరి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ బాబు గారికి, అదేవిధంగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారు ఉన్నారు మన పట్టాభి గారు, వారికి కూడా ప్రజల తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.